నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు అంటే కక్ష సాధింపు చర్యలకు పోవద్దని ఎన్నోసార్లు చెప్పినా కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వినలేదు. కానీ రాష్ట్రాన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత అప్పుల పాలు చేశాడు, ఎంత నాశనం చేశాడు అనేది ఇప్పుడు అందరికి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తర్వాత ఆయన చేసిన అప్పులు భరించలేక ఇప్పుడు తర్వాత ఎన్నో రకాలుగా కేసులు కూడా ఉన్నాయి. సో ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్టు ఆయన ఈ ఒక్క మాట కూడా వినలేదని ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ కేసులన్నీ చూసుకుంటే ఆయనకి ఇక్కడ జైలు బాట తప్పదన్నట్టు కూడా వార్తలు అయితే స్పష్టంగా వస్తున్నాయి. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మా శాలిని, మన వీక్షకులకు. సార్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేసిందో మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్టు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దని చెప్పినా కూడా వినకుండా ఆయన చేసిన తప్పు ఇదే. సో ఎన్నో కేసులు ఆయన మీద ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసులన్నీ చూసుకుంటే ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళే వార్తలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని అన్నిటికీ ఎలా చూడాలి సార్? ఇప్పుడు మీరు అన్నట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడమ్మా. తను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏమి ప్రజలకు అర్థం కావట్లేదు. తను ఎవరినో కాపాడాలనే ఒక తాపత్రయపడుతున్నాడు. తనకి చాలామంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు స్నేహితులు ఉన్నారని చెప్తున్నాడు. స్నేహితులు అది వాళ్ళు ఉండటం తప్పు కాదు, కానీ వాళ్ళ ఉద్యోగ నిర్వహణలో వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ బాధ్యత వహించలేడు. ఎవరైతే తప్పులు చేస్తారో దానికి మూల్యం చెల్లించుకోవాల్సింది వాళ్ళు మాత్రమే. అంతే తప్ప నాకు ఐఏఎస్ అధికారి పలానా పిఎస్ఆర్ ఆంజనేయులు అది నా స్నేహితుడు, ఆయన డీజీపీ క్యాడర్లో ఉన్నాడు, డీజీపీ క్యాడర్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయటం దేశంలో ఇదే మొదటిసారి అంటున్నాడు. అట్లాంటి నేరం చేసిన వ్యక్తి కూడా బహుశా ఆయనే మొదటిసారి అయి ఉంటాడు. డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా క్రిమినల్ నేరాలు చేయరు. మరి క్రిమినల్ నేరాలు చేసినప్పుడు డీజీపీలకి వర్తించదని అనుకోవటానికి ఏం వీలు లేదు. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ప్రజాస్వామ్య దేశాల్లో ఎవరు నేరం చేసినా వాళ్ళు దానికి అనుభవించాలి. నియంత్రలు అయితే వాళ్ళనేం అనలేరు. కానీ ప్రజాస్వామ్య దేశంలో మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ, మరి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి ఆ ఫైళ్ళు నడిపిన దాంట్లో ఆయనకేం బాధ్యత లేదు. ఫైల్ నడపాల్సిన బాధ్యత బిజినెస్ రూల్స్ ప్రకారం లేకపోతే నియమ నిబంధనల ప్రకారం నడపాల్సిన బాధ్యత ఐఏఎస్లది. ఐఏఎస్లు వాళ్ళనందరినీ వదిలిపెట్టి అనధికారిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అట్లాంటి నేరంతో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం కూడా భారతదేశంలో ఇదే. మరి ఆ రోజున ఆయన ఏం మాట్లాడలేదు. తప్పు చంద్రబాబు నాయుడు, ఆయనకు తెలుసు, ఆయన లాయరు, న్యాయశాస్త్రం తెలిసిన కోవిదుడు కూడా ఆయన దాని గురించి మాట్లాడలేదు. ఆయన ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి వర్రీ అవుతున్నాడో అర్థం కాదు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏం చిన్నపిల్లాడు కాదు. ఒక డీజీ క్యాడర్ అధికారిగా అంటే ఇప్పటికే దాదాపు ఒక 25 సంవత్సరాల మధ్య సర్వీస్ని ఆయన పుటప్ చేశాడు. ఆయనకు అనుభవం ఉంది. ఏం చేయాలో చేయకూడదో తెలుసు. ఒకవేళ అక్రమ కేసు పెడితే కూడా ప్రభుత్వాన్ని మీద తిరిగి ఎలా పోరాడాలో కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు అంతకుముందు డీజీపీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏబీ వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేస్తే ఆయన రిటైర్ అయ్యే రోజుకి ఆదేశాలు తెచ్చుకున్నాడు. ట్రిబ్యునల్ నుంచి కానీ, తర్వాత హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ నుంచి కానీ, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి తెచ్చుకున్నాడు, రీఇన్స్టేట్ అయ్యాడు. అలాగే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చేసిన పని ఎవరు చేస్తారంటే డబ్బులు తీసుకుని, సుపారీ తీసుకుని ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. ఈయన ఒక డీజీగా ఉండి, అందులోనూ రెగ్యులర్ డీజీ కూడా కాదు, ఆయన ఇంటెలిజెన్స్ డీజీ. ఆయనకి ఏం అవసరం? 2 ఐపీఎస్ అధికారులు, ఇంకా కింద స్థాయి అధికారులు. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, చాలామంది ఆయన కనపడతలా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఆయన స్నేహితుడు ఒక్కడే కనపడుతున్నాడు. ఆయన స్నేహితుడి మూలాన సస్పెండ్ అయిన మరో 2 ఐపీఎస్ ఆఫీసర్లు, రాణా టాటా అండ్ విశాల్ గున్ని, తర్వాత సత్యనారాయణ గారిని ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ వాళ్ళు, ఇంకా చాలామంది సస్పెండ్ అయ్యారు. అది ఆయన పట్టించుకోవట్లేదు. ఇప్పుడు డీజీపీ స్థాయి అధికారికి అంత అధికారాలు ఉన్నప్పుడు అది ఇప్పుడు డీజీపీకి ఒక గన్ ఇస్తారు, AK-47 ఇస్తారు ఆయన సొంత ప్రొటెక్షన్ కోసం. ఆయన దాన్ని పబ్లిక్ మీద పెట్టి కాల్ చేస్తానంటే ఎట్లా?
మరి ఎందుకు గన్ను ఇచ్చారంటాడు ఆయన. అంత అధికారికి అధికారాలు ఇచ్చినప్పుడు ఆయన్ని ఒక నిబద్ధతతో ఉపయోగించాలి. తన మీద ఎవరన్నా నిజంగా తీవ్రవాదులు కనుక దాడి చేస్తే కాలిస్తే పర్వాలేదు, నాకు పలానా వ్యక్తి గిట్టదని ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కాల్ చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అదే కదా జరిగింది. ఇప్పుడు ఇతను కూడా ఎవరికో కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మహారాష్ట్రలో ఉన్న కాదంబరి జత్వానీని వాళ్ళ ముసలి వృద్ధ తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి వేధిస్తే ఆ కేసులో అరెస్ట్ చేయడం తప్పంటే ఏం చేయాలి? ఆయన చెప్పాలి, ఆయన కొత్త రాజ్యాంగం రాయాలి. డీజీపీలు ఎలాంటి నేరాలు చేసినా, ఎంతమందిని కాల్చినా, ఎంతమందిని అక్రమ నిర్బంధంలో పెట్టినా చేయకూడదు. అసలు ఎవరన్నా డీజీపీ స్థాయి అక్రమ నిర్బంధంలో పెడతాడా? చేయరు కదా. అలాగే తను అక్రమ కేసు పెట్టించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్నేహితుడు కొడుకే. ఆయన 2 తరాల నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నమ్మిన బంటులాగా సేవ చేస్తున్నాడు. మరి ఆయన చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి వినపోతే, సొంత కొడుకు అయినా వినపోతే మనం ఏం చేస్తాం? వదిలేస్తాం. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నాడు? ఆయన ఈ వయసులో అతను చేసిన దానికి ఆయన మూల్యం చెల్లించుకుంటాడు. ఆయన కొన్ని లక్షల కోట్లు సంపాదించాడన్న విషయం అరుణ్ కుమార్కి తెలీదా? ఆ మద్యం కేసులో దోపిడీ చేయటం వల్లనే ఆ పార్టీ ఓడిపోయిందని కూడా చెప్పాడు. ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత. కానీ ఎప్పుడైతే ఆ మద్యం విధానం ద్వారా దోపిడీ చేస్తున్నాడో ఆ రోజే చెప్పు ఉండాల్సింది, బాబు నువ్వు ఈ పేదల రక్తం తాగుతున్నావు, దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలోనే లిక్కర్ రేట్లు ఏదో ఎక్కువగా ఉందని చెప్పి ఆయన అన్ని బ్రాండ్లు తీసుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో టేబుల్ మీద ప్రదర్శించాడు. మరి మొన్న ఈ చీప్ లిక్కర్ అమ్ముతున్నప్పుడు ఇది అయ్యే ప్రొడక్షన్ కాస్ట్, ఉత్పత్తి ధర ఇది 10 రూపాయలు అవుతుంది, దీన్ని 220 రూపాయలకి అమ్ముతున్నారు. మరి దాదాపు 200 రూపాయలు రాక వీళ్ళు దోసుకు తింటున్నారని ఎందుకు చెప్పలేకపోయావు? ఓడిపోయిన తర్వాత నువ్వు చెప్తే, ప్రాణం పోయిన తర్వాత వైద్యం చేసేవన్నా లాభమా? బతికున్నప్పుడు చేయాలి. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నప్పుడు కనుక నువ్వు నివారించుంటే ఆయన తప్పులు చేయకపోయేవాడు. 175కి 175 సీట్లు గెలుచుకుని మళ్ళీ ఇవాళ కూడా ముఖ్యమంత్రిగా కొనసాగేవాడు. నీకు సంతృప్తిగా ఉండేది. తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఎవరు అరెస్ట్ చేయకపోయేవాడు. ఆ నేరాలు చేసినా జగన్మోహన్ రెడ్డి కనుక వాళ్ళ ముఖ్యమంత్రి ఉంటే పిఎస్ఆర్ ఆంజనేయులకి డోకా లేదు. ఆయనకే కాదు, ఈ నేరాలు చేసిన ఎవరికి డోకా లేదు. వంశీ జైల్లో ఉండడు, తర్వాత ఓరుగడ్డ అనిల్ జైల్లో ఉండడు, కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉండడు, తర్వాత అనిల్ కుమార్ వచ్చి రేపు నన్ను అరెస్ట్ చేస్తే కనుక మీ అందరు గుడ్డలు ఓడదీస్తానండవు, తర్వాత లిక్కర్ కేసు అతను రాజిరెడ్డి కసిరెడ్డి అరెస్ట్ అవ్వడం, అన్నింటినీ కాపాడుకోవచ్చు. మరి ఆ సరైన టైంలో నువ్వు ఆయనకి సరైన సలహా చెప్పలేకపోయావు. ఇప్పుడు వచ్చి రోధించి ఏం లాభం? ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత మందు నోట్లో పోస్తే మాత్రం వెళ్తుందా? బతికున్నప్పుడు చేయాలి వైద్యం. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసే దశలోకి వచ్చి ఉండవెల్లి అరుణ్ కుమార్ నేను ట్రీట్మెంట్ చేస్తానంటున్నాడు మార్చిలో ఉన్న శవానికి. ఏం లాభం? అట్లాగే నువ్వు మరి అంత స్నేహితుడైన పిఎస్ఆర్ ఆంజనేయులు అంత తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? వయసులో పెద్దాడివి అయితే డీజీ అవ్వచ్చు, కానీ నీ వయసు నీ అనుభవం ముందు అతను ఎంత అరో చెప్పాల్సింది. ఆంజనేయులు నువ్వు చట్టాలను అతిక్రమించి వెళ్తున్నావు, రేపు జైల్లో పడతావు అని చెప్పాల్సింది. ఆ రోజు నేను వచ్చి నేను పలకరించడానికి కూడా చెప్పాల్సింది. తప్పు చేసినా నేను వెళ్ళి పలకరించి వస్తాననే కాడుకున్నాడు అతను. అది రాజమండ్రి జైల్లో పెడితే పోయేది కదా అంటున్నాడు. అది ఎవరు నిర్ణయించాలి? చంద్రబాబు నిర్ణయిస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారా ఎవరిని ఎక్కడ జైల్లో పెట్టాలనేది? ఆ జడ్జి నిర్ణయిస్తాడు. ఆయన గుంటూరులో పెడితే ఈయన కష్టం వచ్చిందంట అక్కడి నుంచి వచ్చి పలకరించడానికి. నిన్ను పలకరించమని ఎవడు అడిగాడు? తప్పు చేసిన వ్యక్తిని పలకరించడం ద్వారా నువ్వు ఆ తప్పును సమర్థించినట్టు అయింది. డీజీపీ అయినంత మాత్రాన, నీ స్నేహితుడు అయినంత మాలాన, ఇప్పుడు మనమైనా ఎవడన్నా తప్పు చేస్తే చేయకూడని తప్పు అయితే మనం వెళ్ళాం. మన సొంత చుట్టం అవ్వచ్చు, వాడు చచ్చిపోయినా చూడటానికి కూడా వెళ్ళాం. ఎందుకంటే 10 మందిలో మన పరుగు పోద్ది. అంతే కదా. వాడి సమాజం దృష్టిలో ఒక గాడైతే వాడు చచ్చిపోతే మనం కూడా వెళ్ళామంటే మనం కూడా అంతే కదా. ఇప్పుడు ఆయన తను పరువు తను పోగొట్టుకుని ఇంకా ఈ విభజన గురించి నేను కేసు వేశాను 2014లోను. మరి నీ శక్తియుక్తులన్నీ దాని మీద కేంద్రీకరించకుండా రామోజీరావు గారి మీద లేకపోతే ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఇలాంటి ఎందుకు? అదే పోరాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆశయ జ్యోతి అంటున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎమ్మెల్యే కూడా కాదు 2014లో. నువ్వు ఎంపీవి, అధికార పార్టీకి చెందిన ఎంపీవి. నువ్వు పోరాడు. ఇప్పటికైనా నువ్వు ఇన్ని అంశాల మీద పోరాడుతున్నావు కదా, అంశం మీదే పోరాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ రాజధాని కూడా కట్టుకుంటా ఇంకా ఎప్పుడో అయిపోయిన అంశం రాష్ట్ర విభజన గురించి ఏడిస్తే ఏమన్నా లాభమా? ఇప్పుడు ఏం లేదు కదా. కాబట్టి దానికన్నా రాష్ట్ర అభివృద్ధిని గురించి ఆలోచించాలి. కానీ ఎప్పుడో 2014లో జరిగిపోయి 11 ఏళ్ళు అయిపోయింది. ఆ రోజే నువ్వు పోరాడి సాధిస్తే నువ్వే పెద్ద నిలబడేవాడివి. ఆ రోజు రాష్ట్ర విభజన ఒక మహనీయుడు అని గాంధీ గారిలో సగం కీర్తి వచ్చేది దీనికి. ఇవాళ చంద్రబాబు నాయుడు కనుక కోర్టుకు వెళ్తే ఏమన్నా విలువ ఉంటుందా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి?
ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు మీరు లొంగిపోతున్నారు, విభజన అయిపోయింది ఎప్పుడో, ఆ రోజు తప్పో ఒప్పో ఇంత రాజధాని కోసం మీరు ముందుకెళ్తా, ఇన్ని పరిశ్రమలు పెట్టుకుంటా, ఇంత ఉద్యోగ కల్పన చేసుకుంటా యువతకి ముందుకు తీసుకెళ్ళండి తప్ప ఈ టైం ఒక్క నిమిషం కూడా మీరు ఆ కోర్టు కేసులు వెళ్ళొద్దనే చెబుతారు విఘ్నతగాలు ఎవడైనా. ఇప్పుడు అంటాడు ఆ కేసు మీద ఇప్పుడు ఫైట్ చేయమని ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆశా జ్యోతి అని చెబుతున్నాడు. నువ్వే చేయి, ఆ కీర్తి ఏదో తీసి ఆపు, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఇతను డీజీని జైల్లో పెట్టారని ఇష్యూ మీద ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి నీ టైం అంతా వేస్ట్ ఎందుకు, దేశంలోనే ఇంతవరకు ఎవడు పెట్టలేదంటే అట్టాంటి నేరం కూడా నీచమైన నేరం చేసిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులే. అతను నీ స్నేహితుడని కూడా చెబుతున్నావు. మరి నువ్వు అతనికి ఏమన్నా ఎప్పుడైనా నీతిబోధ చేసావా? ఒక డీజీ క్యాడర్లో వ్యవహరించాల్సిన తీరులో ఉండాలయా ఆంజనేయులు, నువ్వు ఇలాంటి సుపారీలు తీసుకుని చేసే పనులు చేయొద్దని చెప్పలేదు కదా. కాబట్టి ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. తన ఉనికిని అంటే ఐడెంటిటీ క్రైసిస్ అంటారు, అంటే నేను ఇంకా బతికున్నానని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నాన్ని తప్ప అతను పట్టుకున్నాయన్నీ డెడ్ సబ్జెక్ట్సే. ఇవాళ రాష్ట్ర విభజన గురించి మళ్ళీ కోర్టులకు వెళ్ళటం, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైట్ చేసినందువల్ల వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు మార్చిరీలో ఉన్న శవానికి ట్రీట్మెంట్ చేయమని డిమాండ్ చేయటం ఎంత అవివేకమో. ఎప్పుడో జరిగిపోయిన విభజనని కాదు మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిపి ఏమైనా కొడతారా వీళ్ళు? కాబట్టి ఆ పిచ్చి మాటలు మాట్లాడటం మానేసి ఆయన తగ్గట్టు హుందాగా మాట్లాడటం మంచిది.